ఏదైనా మితిమీరితే ప్రమాదం. ఇది వన్యప్రాణులకు కూడా వర్తిస్తుంది. అడవుల్లోని జంతువులు లెక్కకు మిక్కిలిగా పెరిగితే అవి జనావాసాల్లోకొచ్చి సాధారణ ప్రజా జీవితానికి ఆటంకంగా మారతాయి. ముఖ్యంగా వ్యవసాయానికి పెను విఘాతం కలిగిస్తాయి. అందుకే కొన్ని దేశాల్లో కొన్ని రకాల జంతువుల వేటకు ప్రభుత్వాలే అనుమతిస్తాయి. ఆఫ్రికా ఖండంలోని బోట్స్వానా దేశం పరిస్థితి కూడా ఇంతే. ఈ దేశంలో ఏనుగుల సంఖ్య 1.30 లక్షలు. ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో ఏనుగులు మనుగడ సాగిస్తున్న దేశాల్లో బోట్స్వానా ఒకటి. ఏనుగుల సంఖ్యను తగ్గించడానికి, వాటిని వేటాడేందుకు ప్రభుత్వం గతంలో అనుమతి ఇచ్చింది. ఈ అనుమతిని 2014లో ఉపసంహరించుకున్నారు. ప్రజలు ఒత్తిడి చేయటంతో 4 ఏళ్ల కిందట ఏనుగుల వేటను పునరుద్ధరించారు. అయితే ఏడాదికి ఇన్ని ఏనుగుల్ని మాత్రమే వేటాడాలన్న నిబంధనతో పరిమితి తీసుకొచ్చారు. బోట్స్వానాలో చాలా మంది ప్రజలకు ఈ ఏనుగుల వేట ఓ ఆదాయ వనరు. కానీ బ్రిటన్, జర్మనీ వంటి యూరప్ దేశాలు ఈ వేట పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. వన్యప్రాణుల వేట సరికాదని జర్మనీ స్పష్టం చేసింది. ఈ వేటపై ఆంక్షలు విధించటంపై జర్మనీ పర్యావరణ మంత్రిత్వ శాఖ ఓ ప్రతిపాదన చేసింది. దీనిపై బోట్స్వానా ప్రభుత్వం మండిపడింది. మీరు ఇలాంటి ప్రతిపాదనలు చేస్తే మేం మీకు 20,000 ఏనుగులను కానుకగా పంపాల్సి ఉంటుందని బోట్స్వానా అధ్యక్షుడు మసిసి హెచ్చరించారు. తమ దేశంలో ఏనుగుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోందని, గ్రామాల్లోకొచ్చి పంటల్ని నాశనం చేస్తూ ఇళ్లను కూల్చివేస్తున్నాయని మసిసి స్పష్టం చేశారు. ఇక్కడి సమస్యల గురించి మీరు ఎక్కడో బెర్లిన్లో కూర్చుని మాట్లాడటం తేలికే, కానీ ప్రపంచం కోసం ఆ జంతువుల్ని కాపాడితే మేం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నారు. ఏనుగులను చంపవద్దంటున్నారు. అందుకే ఆ ఏనుగులను మీకు పంపిస్తాం. మీరు కూడా వాటితో కలిసి జీవించండి. ఇది తమాషాగా చెప్తున్న మాట కాదు అని మసిసి వార్నింగ్ ఇచ్చారు. ఏనుగుల వేట నిలిపివేస్తే తమ దేశం మరింత దుర్భిక్షంలోకి వెళ్లిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు మసిసి. ఏనుగుల సంఖ్యను అదుపులో ఉంచాలంటే వేట తప్పనిసరి అని అభిప్రాయపడ్డారు. కాగా బోట్స్వానా గతంలో బ్రిటన్ కూడా ఇదే తరహాలో గిఫ్ట్ హెచ్చరికను జారీ చేసింది. పర్యావరణం అనే మాట ఎత్తితే 10,000 ఏనుగుల్ని పంపిస్తామని బ్రిటన్ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చింది.